కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. అంటే సుప్రీం అథారిటీ ఉన్న పరిస్థితుల్లో ఉండే పురుషుడికి చాలా లోవర్ క్యాడర్స్లో ఉండే అమ్మాయిలు ఒకవేళ ఇలాంటి ఫేస్ చేసినా వెళ్ళి కంప్లైంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి, సపోజ్ ఇన్సిడెంట్స్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో కొంతమంది చెప్పారు హీరోయిన్స్గా వాళ్ళు వెళ్ళినప్పుడు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు, షూటింగ్ కాల్ షీట్ అయ్యాక వాళ్ళు నిద్రపోతారు, అర్ధరాత్రి వచ్చి 2 గంటలకి హీరో దబా తలుపులు బాదిన సంఘటనలు చెప్తారు. అది అందరికీ అలా జరగకపోవచ్చు, అందరూ హీరోలు అలా చేస్తారని కూడా కాదు, బట్ అలా జరిగినప్పుడు అతనికి ఉండే పవర్ అండ్ అథారిటీ, ఇప్పుడు అతను ఉద్యోగం తీసి ఎవరు తీస్తారు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, తీడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నామ్స్, కొన్ని అన్రిటర్న్ నామ్స్, దిస్ ఇస్ ఓకే, వీళ్ళ వరకు ఓకే, వాళ్ళకి ఎలా చెప్తాము అనే కొన్ని డెలికేసీస్ వస్తాయి. దాన్ని ఎలా డీల్ చేయాలంటారు ఆన్ క్లోజింగ్ నోట్? అవి ఇప్పుడు అందరం అవేర్నెస్తో ఉన్నాం అనుకోండి, ఎవరికి భయం వేయాలి, అథారిటీ భయం ఒక్కటే కెన్ డూ దిస్. అదే భయం ఒక్కటి. అండ్ మనం ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం, మనం అనుకున్నట్టు ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్నాము, మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక మ్యాన్ మీ బాసే అనుకోండి పర్సే వచ్చి మిమ్మల్ని ఏదో క్యాజువల్ హేట్రా అట్లా వర్క్ ప్లేస్లో అలా పిలవడము, లేకపోతే చిన్న చూపు చూడడం, ఏదో జోక్ క్రాక్ చేయడం, అబ్బా అంతే నట్ హెడ్ అట్లా క్రాక్ చేయడం అలా అలవాటు అయిపోయింది. హీ విల్ డూ ద సేమ్ నో ఇన్ హిస్ వర్క్ ప్లేస్. అదే నాట్ జస్ట్ సెక్షువల్, నాన్ సెక్షువల్ ఆల్సో. ఫస్ట్ ఆ చిన్న చూపు అనేది స్టార్ట్ అవుతుంది కదా. అవును, ఎవరైనా ఏదైనా హెరాస్మెంట్ చేయాలంటే అవతల వాళ్ళ మీద చిన్న చూపు ఉండాలి, వీళ్ళు మనకి అగేన్స్ట్ రారు అని ఉండాలి, లొంగే సిచ్యువేషన్ ఉండాలి. సో అలాంటిది మనం ఈ అవేర్నెస్ ద్వారానే తీసుకురావచ్చు. అండ్ ఉమెన్ కి కూడా వాళ్ళ రైట్స్ గురించి తెలియకపోవడం కొన్నిసార్లు, అది మెయిన్. మంచి మాట అన్నారు మీరు. అట్ వాట్ కాస్ట్ అని తెలియాలి. ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అట్ వాట్ కాస్ట్, వాట్ ఆమ్ ఐ గివింగ్ అప్, నా డిగ్నిటీకి నేను నిలబడి ఒకవేళ రేపటి రోజున మీరు అన్నట్టు అందరూ సెన్సిటైజ్ అవ్వాలి. కావ్య గారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా సెటిల్ చేసుకోండి, నువ్వు మంచి ఫ్రెండ్షిప్ చేస్తావు కదా, ఫస్ట్ నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తలెత్తు ఇలా అంటున్నారు. అవునవునవును, అందరూ అవ్వాలండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనం అనుకుంటున్నట్టు ఒక మూవీ ఇండస్ట్రీనో, ఇప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, మలయాళం ఫిలిం ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి ఫోకస్ అక్కడ ఉంది. బట్ ద థింగ్ ఇస్ దట్ అన్ని ఇండస్ట్రీస్లో జరుగుతూనే ఉంటుంది. సో ఎస్, ఆ ఉమెన్ కూడా ఆ స్టెప్ తీసుకోవాలి. అలా మీరు అన్నట్టు పోలీసులు కూడా దే ఆల్సో నీడ్ జెండర్ సెన్సిటైజేషన్. వాళ్ళకి ఎలా డీల్ చేయాలో, ఆ కంప్లైంట్ ఏం క్వశ్చన్స్ అడగొచ్చు, ఏం క్వశ్చన్స్ అడగకూడదు అని ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకు కూడా. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళ చేత ఇవి డ్రాఫ్ట్ చేయించాలి ఈ నివేదికలు. ప్లీజ్ ఇన్ వేక్ ఆఫ్ ద న్యూ, ఇప్పుడు మొన్న అయిన ఇన్సిడెంట్ వల్ల ఇటువంటిది మన ఇండస్ట్రీకి కానీ మన వర్క్ ఎన్వైరన్మెంట్కి కానీ ఒక మచ్చ రాకుండా దయచేసి మీరందరూ ప్లీజ్ గౌరవప్రదంగా బిహేవ్ చేయండి, హెరాస్ చేయకండి అని చెప్పి ఒక నోటీస్ సర్క్యులర్ పంపించాలి అందరూ. అది ఆల్రెడీ చేసి ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే మాకు తెలియదండి, నేను జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాను, అదేలా సెక్షువల్ హెరాస్మెంట్ అవుతుంది అని కూడా అంటారు కదా. సో మేము ట్రైనింగ్లో చెప్పాము, యూ నోటెడ్ ఇట్, మీరు ఆ బాక్స్ అది టిక్ చేశారు, దెన్ హౌ యూ డోంట్ నో అంటే వీ హ్యావ్ టు 360 degrees మనం కూడా ఇంటాక్ట్ పెట్టుకోవాలి. అది సో దట్ అలాంటివి లేకపోతే తెలీదు అని చెప్పి ఒక ఆన్సర్తో పోకుండా ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటాక్ట్. అప్పుడే ఇలాంటివి తగ్గటం అనేది జరుగుతుంది. అండ్ ఆన్ దిస్ నోట్ వెన్ వీఆర్ టాకింగ్ సో ఎక్స్టెన్సివ్లీ ఈ ఇన్సిడెంట్స్ గురించి, ఐఎమ్ డూయింగ్ ఎ పాడ్కాస్ట్, ఫ్యామిలీ లా పాడ్కాస్ట్ అని చెప్పి. దాంట్లో యూజువలీ నార్మల్లీ ఫ్యామిలీ లా పాడ్కాస్ట్ కాబట్టి ద ఎంఫసిస్ ఇస్ ఆన్ డివర్స్, డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ విచ్ ఫాల్ అండర్ దట్ అంబ్రిల్లా. అయితే సడన్గా ఈ మెడికో కేసు వచ్చింది, కోల్కతా మెడికో కేసు, విచ్ హ్యాస్ షేకెన్ ఆల్ ఆఫ్ అస్. అసలు ఇలా జరగడం ఏంటి అని చెప్పి. అండ్ ప్రైమ్ సిటీలో ఎక్కడ జరిగినా ఘోరమే, బట్ అసలు అలా ఎలా, అసలు ఎవరికి ఆ థాట్ వచ్చింది అన్నట్టు ఆ ప్రిన్సిపల్ని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు. సో అలా చూసుకుని దెన్ అది దాని గురించి వెన్ ఎవ్రీబడి ఈజ్ లైక్ అసలు ఏం చేయాలి, ఇలాంటివి ఎలా తగ్గించాలన్నప్పుడు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ, హేమా కమిటీ రిపోర్ట్ ఇవన్నీ బయటికి రావడం, దాంట్లో షాకింగ్ విషయాలు మీరు అన్నట్టు మిడ్ నైట్ నాక్స్ కామన్, ఇలాంటివి అసలు కామన్ అయిపోయినాయి ఇవి. అవును అంతే అనడాలు బయటకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టేకెన్ అ కాల్ ఇన్ దట్ పాడ్కాస్ట్ ఆల్సో. వీ హ్యావ్ అనౌన్స్ దట్ ఇఫ్ యూ నీడ్ పాష్ ట్రైనింగ్
in your company or anywhere, we have a team, we will send them and they will present it there. What is gender sensitization, what comes under anything like sexual harassment, మీరు ఏ లైన్ దాటకూడదు అని తెలియాలి. ఎందుకంటే మెన్ ఉమెన్ కలిస్తేనే కదండి జరిగేది. ఒట్టి ఉమెన్కి వాళ్ళ రైట్స్ తెలిసినా వాళ్ళు ఎలా చేయాలో తెలిసినా అది అవ్వదు. అవును, ముందు మెన్కి కూడా తెలియాలి. ఎందుకంటే మనం వచ్చి ఇక్కడ బయటకి వచ్చి నేను వర్క్ చేసుకుంటున్నాను, మీరు వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి, నాట్ జస్ట్ అవర్ మదర్స్, నో అవర్ ఫాదర్స్ ఎంకరేజ్డ్ us, there are so many men also who encouraged and stood by us. సో రెండు జెండర్స్కి తెలియాలి కాబట్టి we started that program also. We said we will come and we will give ట్రైనింగ్ whenever and wherever required. మోర్ అండ్ మోర్ విమెన్ ఐ థింక్ బయటకు వచ్చి మాట్లాడగలగాలి. అప్పుడెప్పుడో జరుగుతాయి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని జడ్జిమెంట్స్ లేకుండా ఎప్పటికో అప్పటికి ఎస్ ఇట్ నాకు కూడా జరిగిందని ఆ మీటూ క్యాంపెయిన్ అయితే మొదలైందో, బట్ దాని కన్క్లూజివ్ గా కొన్ని శిక్షలు పడి కొన్ని చర్యలు కొన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి దీనికి. అవును, ఇప్పుడు పాష్ లో మనం చూసుకున్నాం అనుకోండి, దే సెడ్ ఇన్సిడెంట్ జరిగి 3 months అయి ఉండాలి, ఎనీ సచ్ ఇన్సిడెంట్, లేకపోతే లాస్ట్ ఇన్సిడెంట్ అది జరుగుతూ వస్తుంది ఒక క్రమంలో ఫ్యూ ఇయర్స్ నుంచి అనుకోండి, లాస్ట్ ఇన్సిడెంట్ జరిగి 3 months అయి ఉండాలి, లేకపోతే ఇంకో 3 months ద కమిటీ కెన్ టేక్ ఎ కాల్ ఏ సిచ్యువేషన్లో అమ్మాయి చెప్పలేకపోయింది అనేసి. సో వన్ రిక్వెస్ట్ టు ఉమెన్ ఈజ్ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు డోంట్ హెసిటేట్. మీరు లేట్గా వస్తే ఎంతైనా ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు అని చెప్పి. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా గెట్స్ డిఫికల్ట్, అన్ని లేయర్డ్ ఇన్వెస్టిగేషన్ కాంప్లికేట్ అయిపోతుంది. కాబట్టి ఐ థింక్ ఉమెన్ ఆల్సో షుడ్ బి ప్రోయాక్టివ్. తప్పకుండా ఐ అప్రిషియేట్ ఎవరన్నా బ్రేవ్ గా వచ్చి చెప్పే వాళ్ళని, బట్ స్టిల్ టైమ్లీ యాక్షన్ కూడా ఇట్ హెల్ప్స్. చట్ట ప్రకారం ఈ హెరాస్మెంట్స్కి ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ సెక్షన్స్ వర్తిస్తాయండి? సెక్షన్ లా చట్టంలో మామూలుగా చట్టపరంగా సెక్షువల్ హెరాస్మెంట్కి ఏ ఏ చట్టాలు వర్తిస్తాయి అంటే విచ్ కమ్స్ అండర్ ద స్కోప్ ఆఫ్? రేప్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇవన్నీ. అలానే కొన్నిసార్లు ఏంటంటే దే కాజ్ ఇంజరీ టు దట్ లేడీ, మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ ఎఫెక్ట్ అవ్వడము, ఆల్ దీస్ సెక్షన్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. సో జానీ మాస్టర్ భవితవ్యం మీ కమిటీ చేతుల్లో ఉంది కావ్య గారు. తప్పకుండా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన పరిష్కారం రావాలి. ఆడపిల్లలకి ఇటువంటి ఎన్వైరన్మెంట్స్ ఉండకుండా, ఇటువంటి సంఘటనల బారిన పడకుండా ఒక రక్షణ కవచం ఏర్పడాలని కోరుకుంటున్నాం. అవునండి, చాలా సెన్సిబుల్ గా కమిటీలో వాళ్ళు కూడా మేము అనుకున్నాము, చాలా అన్రిపోర్టెడ్ వెళ్తున్నాయి అంటే మనం ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాము. ఆ అమ్మాయి వచ్చి మాట్లాడాలన్న ధైర్యం ఇవ్వలేకపోతున్నామేమో. అట్లీస్ట్ ఇలా వచ్చి మాట్లాడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్, వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా అని చెప్పే చేస్తున్నాము. ఐ థింక్ దే షుడ్ బ్రేవ్లీ కమ్ అవుట్ నౌ దట్ దిస్ కమిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫెయిర్ జస్టిస్ కోసమే చూస్తున్నాం కాబట్టి ఆ ఉమెన్ కూడా బయటికి రావాలి. మేమైతే వీ కెనాట్ టేక్ కాగ్నిజెన్స్ జరిగింది కదా అని విని. సో దే షుడ్ ఓన్లీ కమ్ అండ్ రిపోర్ట్. తప్పకుండా చాలా ఎన్లైట్నింగ్గా ఉంది ఈ కాన్వర్జేషన్ విత్ యూ కావ్య గారు. మళ్ళీ మీరు వస్తారు అండ్ ఈ నివేదిక బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మరొక సెషన్లో వీ షుడ్ డిస్కస్ ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి. తప్పకుండా. ఫైండింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.